క్షీరదానం అనే ప్రవహించేదే మన హైందవ సంస్కృతి. మన హైందవ సంస్కృతి నుంచి వచ్చినదే ఈ యొక్క సన్మానాలు, సభలు, ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడికి మనం అందరం వచ్చి కూర్చోవడం అంటే ఒక ఆచారం. ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల దగ్గర నుంచి వచ్చింది. అందుకని ఈరోజు గురు పూజోత్సవం. గురువు చెబుతాడు, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు. అంటే ఆచారానికి ప్రభువుడు ధర్మం, ధర్మానికి ప్రభువుడు అచ్యుతుడు. 1000 కళ్ళతో చూస్తుంటాడు ఆ పరమాత్మ. అంటే ఈ యొక్క భూమండలంలో గురువుని ఆశ్రయించినట్లయితే మనము ఎన్నో క్లేశాలు వాటినన్నింటినీ కూడా తప్పించుకొని అవతల ఉండే ఒడ్డుకి సముద్రం, సంసారం అనే సాగరాన్ని నుంచి, సంసారం అనేది కేవలం మన కుటుంబమే కాదు, ఇది ప్రపంచం, మనకుండే సమస్యలు అవతల ఒడ్డుకి చేర్చుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం మనకు కలగాలి. అందుకనే చెబుతాడు, అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబే. గురువుని ఆశ్రయించాలి. ఎవరైనా గురువు అని అంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు అనంతమైన వేదం. ఈ వేదాలన్నింటినీ కూడా ఎవరికి ఎలా ఎప్పుడు ఏది ఉపకరిస్తుందో వాటినన్నింటినీ కూడా భాగాలుగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలే కాకుండా పురాణాలు, ఉపనిషత్తులు అన్ని విభాగాలన్నీ చేసి మనకు అందించాడు. అరటి పండు మాదిరి సనాతనమైన ధర్మం. మన ధర్మం మీద 2200 సార్లు ఈ యొక్క ప్రతిఘటించబడింది, దెబ్బతింది. అయినా కూడా ఈ రోజు మనం ఈ విధంగా సాంప్రదాయంలో ఈ విధంగా మనం ఉంటున్నామని అంటే మన పెద్దలు అందించిన సాంప్రదాయ జీవన విధానమే మన హైందవ సంస్కృతి. అందుకనే ధర్మో రక్షతే రక్షిత. ధర్మం ఎక్కడ ఉంటుందో ఆ ధర్మం చేత మనం రక్షించబడతామని మన వేద పురాణాలు చెబుతున్నారు. అందుకనే తల్లి మన ప్రపంచాన్ని చూపిస్తుంది. అదిగో చందమామ. తండ్రి దాని విశేషాన్ని చెబుతాడు, గురువు దాని ఫలితాన్ని చెబుతాడు. అందుకనే గురువు ఇది మంచి దారి, ఇది చెడ్డదారి, అరే ఇప్పుడు ఇలాగపో అని చెప్పేవాడు ఎవరు? గురువు. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ, విష్ణువే వ్యాసుడు రూపంలో వచ్చి వేదాన్ని అందించాడు. వేదాలన్నింటినీ కూడా ఇతర దేశాలన్నీ కూడా చూడండి, అమెరికా దేశంలో నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు సమయాన్ని అందరినీ వదిలిపెట్టేసి ఎక్కడ స్పిరిచువల్ కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ వచ్చి వాళ్ళు ప్రశాంతమైన జీవనం, రెండో ఆలోచన ఉండదు. హనుమాన్ చాలీసా చదువుతున్నారు వాళ్ళు అమెరికన్స్. అసలు నాకు గాలిపోయింది. ఉచ్చారణలు ఎలా వాళ్ళు నేర్చుకున్నారా అంటే భక్తి, గురువు చెప్పిన యొక్క విధానం,